ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 4వ వచనం. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి తనను పంపినటువంటి తండ్రి కుడి పార్శ్వమును కూర్చున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మరొక పర్యాయము ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు దయాళుడు, దేవుని యొక్క కార్యాలు అద్భుతం. దేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తున్నాడు. దేవుడు లేడు అని ప్రపంచంలో కొద్దిమంది అరుస్తున్నప్పటికీ, లేకపోతే బల్లగుద్ది చెప్తున్నప్పటికీ కూడా దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్న మనం వారి సిద్ధాంతం ఎంత వెర్రిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు అనేది వివరించవలసినటువంటి విషయం కాదు, కానీ వివరించాల్సిన పాఠ్యాంశం కాదు, కానీ అనుభవించాల్సినటువంటి ఆత్మీయ విషయము అనే సంగతిని వారు గ్రహించాలి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రండి. జూలై నెలలో మనం ఉన్నాం. 7వ తేదీ మనం ప్రవేశించాం. 7వ నెల 7వ తేదీ. మా ముందు ఒక 2 రోజులు సువార్త సభలు లేకపోతే ఉద్యమ కూడికలు జరగబోతున్నాయి. వాటి గురించి మీకు తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. 15వ తేదీ మరియు 16వ తేదీ సోమవారం మరియు మంగళవారం నెల్లూరు పట్టణంలో నిప్పో ఫ్యాక్టరీ వెనకాల సైడ్ ఉన్నటువంటి నిప్పో ఫ్యాక్టరీకి, అంటే ఇప్పుడు లేదు నిప్పో ఫ్యాక్టరీ, దాని పక్కన సాయిబాబా గుడి, దాని పక్కన స్టేట్ బ్యాంక్, ఈ మధ్య సందులోంచి నేరుగా వెళ్తే ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా ఈసీఐ అనేటువంటి చర్చ్ ఉంటుంది. నేరుగా చివరికి వస్తే ఇంచుమించు పొదలకూరు రోడ్డు టచ్ అయ్యేదాకా వస్తే మీరు రైట్ సైడు పైన మిద్ది మీద చర్చ్ జరుగుతుంది, ఎవాంజలికల్ ఈసీఐ చర్చ్. ఆ చర్చ్లో 2 రోజులు కూడికలు ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కూడికలకు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంకాలం ఖచ్చితంగా 6:30 గంటల నుంచి చక్కటి సంగీతం, చక్కటి పాటలు, చక్కటి ఆరాధన, చక్కటి సందేశం ఉంటుంది. దేవజనుడు పాస్టర్ జస్టిన్ గారు కేరళ ప్రాంతపు వ్యక్తి అయినప్పటికీ కూడా కలవై ప్రాంతంలో వచ్చి ఆయా ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్నటువంటి దేవజనులు వారు 2 రోజులు వాక్య పరిచయం చేస్తారు. కనుక ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు మీ ఫ్రెండ్స్ రావాల్సిందిగా, వచ్చి దేవుని వాక్యం విని బలపడాల్సిందిగా కోరుతున్నాం. మా మందిరం యొక్క 20వ వార్షికోత్సవ సందర్భంగా, అనగా ప్రభు గత 20 సంవత్సరాలు మా స్థానిక మందిరాన్ని, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మందిరాన్ని ఆయన కాపాడాడు, నడిపించాడు. ఆ సందర్భంగా మా స్థానిక సంఘస్థులు మేమంతా కలుసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం వీక్షకులైన మీ అందరికీ కూడా, ఈ కార్యక్రమం కూడా మీ అందరిదని భావించి మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కూడిక తర్వాత రోగుల కొరకు, అవసరమైన వారి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి. దేవజనులందరూ అందుబాటులో ఉంటారు. కార్మెల్ మినిస్ట్రీస్ అనేటువంటి ఆ మినిస్ట్రీస్ వారి బృందము ఒక 6-7 మంది దేవజనులు ఉంటారు. వారు ఇతర దేవజనులు వీరందరూ ఉంటారు. కనుక ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుతాం. నిన్నటి ఎపిసోడ్లో బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ, ఫిలడెల్ఫియా ఫిలియో అని చెప్పబడినటువంటి ప్రేమను గురించి మనం మాట్లాడుకున్నాం. సహోదర ప్రేమ శారీరక బంధం కన్నా, అనగా భౌతిక బంధం కన్నా అదే బలమైన బంధం అని, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, నీటి కన్నా రక్తమే చిక్కగా ఉంటుంది అనేటువంటి ఒక సామెత ఉంది. కాబట్టి భౌతికమైన బంధాలకి కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన బంధాలు అలా కాదు. ఒక ప్రాంతపు వారినో, ఒక భాష మాట్లాడే వారినో, లేకపోతే ఒకే వృత్తి చేసేవారినో ఇలా కొన్ని బంధాలు ఏర్పడుతుంటాయి. కానీ ఆత్మీయ బంధాలు క్రీస్తులో, లేకపోతే స్థానిక సహవాసంలో కలుసుకోవడం ద్వారా, లేకపోతే ప్రభు కలపడం ద్వారా ఈ ఆత్మీయ బంధాలు కొనసాగుతాయి. కాబట్టి
సహోదర ప్రేమను గురించి, బ్రదర్లీ లవ్ గురించి మనం మాట్లాడుకున్నాం. శారీరక సంబంధం కన్నా బలమైన సంబంధం అని, బలమైన ప్రేమని. అంతేకాకుండా శ్రేష్టమైన వారిగా ఎంచుకునేటువంటి ప్రేమని, అనగా ఘనత విషయంలో ఒకరినొకడు ఘనంగా ఎంచుకునేటువంటి ప్రేమని. నన్ను నేను తక్కువ చేసుకున్నా పర్లేదు, ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడానికి లేదు, ఎదుటి వ్యక్తిని ఘనంగా ఎంచాలి, గొప్పదిగా భావించాలి. ఒకవేళ వాళ్ళు ఘనహీనుడు అని మీకు అనిపించినప్పటికీ కూడా అతన్ని దేవుడు ఘనత కలిగిన వాడిగా, ఘనత పొందేవాడిగా చేస్తాడు. దావీదు గొర్రెల కాపరి ఘనహీనుడిగా భావించారు, ఒకరోజు ఘనత కలిగిన వాడిగా మారాడు. ఘనత కలిగిన వాడిగా మారినప్పుడు అతని ఎదుట ప్రజలు సాగిలపడాల్సిన పరిస్థితి. యోసేపు అయినా కానీ బైబిల్లో హెచ్చించబడిన వారి పరిస్థితి ఇలాగే ఉంది. శ్రేష్టమైన వారిగా, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. దే ఆర్ ఇంపార్టెంట్ టు మీ, దే ఆర్ సిగ్నిఫికెంట్ టు మీ. ద saints ఆన్ ద ఎర్త్, ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ ప్రెషస్ టు మీ అని కీర్తనకారుడు చెప్పిన మాట. ఆ సహోదర ప్రేమను బట్టి వాళ్ళు పౌలు గారిని సాగనంపారని, వాళ్ళు చివరి వరకు ఆయనతో కలిసి నడిచారని కాదు, సాగనంపారని. ఇఫ్ ద లార్డ్ విల్లింగ్ వి విల్ మీట్ అగైన్ సార్. అపోస్తులుడా, ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం అన్నట్టుగా. అంతేకాకుండా స్వర్గ ప్రతినిధులను స్వీకరించేది సహోదర ప్రేమ. సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడి. బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ బ్రదర్లీ లవ్. ఈ ప్రేమను బట్టి కొంతమంది ఆతిథ్యం ఇచ్చారని, సహోదర ప్రేమ లేదా ప్రేమ, ఆ ప్రేమను బట్టి పరాయి వాళ్ళకి, కొత్త వాళ్ళకి, ఇంచుమించు మొదటిసారి చూస్తున్న వాళ్ళు కూడా ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాము యొక్క ఉదాహరణ మనకు తెలుసు. అలా వాళ్ళేదో తినిపోయి ఒట్టి చేతులతో వెళ్ళలేదు, పోతూ పోతూ ఆశీర్వాదాన్ని పలికి ప్రవచనాన్ని చెప్పి వెళ్ళారు. దైవజనులు మీ దగ్గర భోంచేయడం, దైవజనులు మీ ఆతిథ్యాన్ని స్వీకరించడం, అది మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అల్పులైనా ఈ చిన్నవారిలో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోక రాజ్యం పోగొట్టుకోరు అని మీ దేవుని వాక్యంలో రాయబడింది. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అంతుంటే గిన్నెడు చన్నీళ్ళ కన్నా అధికంగా చేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆతిథ్యం మరవద్దు. అతిథి ప్రియులుగా ఉండాలి. ఆహార ప్రియులుగా కాదు కానీ అతిథి ప్రియులుగా ఉండాలి. అతిథి దేవోభవ అని మనం అనడం లేదు, అతిథి దేవుడని మనం అనడం లేదు. దేవుడు అతిథిని పంపిస్తాడేమో, పంపించిన సందర్భాలు, దేవదూతలు వచ్చారు యెహోవా సన్నిధి నుంచి అనేటువంటి మాటలు మనం చూస్తాం. లోతు ఇంటికి కూడా వచ్చారు, కానీ లోతు ఇంటికి అబ్రహాం ఇంటికి కొన్ని తేడాలు ఉన్నాయి. లోతు ఉన్నటువంటి ప్రాంతం నాశనం అయిపోయింది, కానీ అబ్రహాం ఉన్న ప్రాంతం నాశనం కాలేదు. అనగా అబ్రహాము సంపూర్ణమైనటువంటి భద్రతలో ఉన్నాడు, లోతు అటువంటి భద్రతలో లేడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. కాబట్టి పోయిన ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. రండి చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం మనం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన తర్వాత ఏకీభవించామని గుర్తుగా ఆమేనని పలకండి. మధ్యలో స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి గమనించండి. నిన్న క్షమించండి, ఒక 2-3 రోజుల క్రితం లేదా ఒక 5-6 రోజుల క్రితం పెనుబర్తి నుంచి సహోదరి కావలి పద్మమ్మ గారు, సహోదరులు దిలీప్ గారు, వారు ఫోన్ చేశారు. వారి కుటుంబంలో కొన్ని సమస్యలు పంచుకోవడం జరిగింది. వారికి గుండెల్లో నొప్పిగా ఉంది కనుక దేవుడు దర్శించినట్టుగా, సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినట్లుగా, ఇలాగా మీరు కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంచుకున్నట్లయితే, మీకు అభ్యంతరం లేకపోతే ఇలాగా టీవీలో షేర్ చేసుకొని ఇంకా కొంతమంది సహోదరుల చేత ప్రార్థన చేయించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రార్థన సహాయం మీరు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చేస్తున్నాం. మీ దాసురాలు నాయన కావలి పద్మమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీ దాసురాల్ని మీరు స్వస్థపరచండి, దర్శించండి. ఎటువంటి శారీరక బలహీనతలు ఉన్న వాటన్నిటి మీరు తొలగించండి. దిలీప్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెనుబర్తిలో ఉంటూ స్థానిక మందిరానికి వెళుతూ ఉండగా అక్కడ ఆత్మీయంగా చక్కగా ఎదగలుగుటకు, బలపడగలుగుటకు సాయం చేయమని అడుగుతున్నాను. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ఇలా శారీరక బలహీనతలతో ఉన్న మా ప్రియులందరినీ మీ సంధానం తెస్తున్నాం. బీపీ, షుగర్లు, థైరాయిడ్, క్యాన్సర్, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సంధానం తెస్తున్నాం. యేసు నామములో వారిని మీరు స్వస్థపరిచి దర్శించి బలపరచమని అడుగుతున్నాం. తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాం.
ఈ సమయంలో ముందున్నటువంటి కార్యక్రమం మీరు సమయం మాకు ఆశీర్వాదకరంగా, సందేశం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే చూస్తున్నారు, అలనాడు పేతురు కొర్నేలి ఇంట్లో ప్రసంగిస్తున్నప్పుడు ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా మీ ప్రజల మీదకి దేవా మీ ఆశీర్వాదములు దిగి వచ్చునుగాక, మీ కృప దిగి వచ్చునుగాక, మీ కార్యములు వారి కుటుంబాల్లో జరుగునుగాక. తండ్రి, మీ దాసుడు బలహీనుడు, మీరు బలపరచండి, మీరు వాడుకోండి, మీ కార్యం జరిగించండి. వాక్యములు లోతైన సత్యములు గ్రహించినట్లుగా మమ్మల్ని లోతైన అనుభవాలకు మీరు నడిపించండి. 1000 మూరలు చాలదు, చీలమండలో లోతు చాలదు, మోకాళ్ళ లోతు చాలదు, నడుము లోతు చాలదు, ఇంకా లోపలికి మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళమని కోరుకుంటున్నాం. మీరు మాకు నేర్పించండి. మా పరమ బోధకుడా మీ నామాన్ని స్తుతిస్తూ, మాకిచ్చిన మంచి దినము కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రభా మరి ముఖ్యంగా మా ప్రియ సహోదరుడు బ్రదర్ గణేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గత వారంలో తను చిన్న యాక్సిడెంట్స్ గురై గాయపడ్డాడు, 6 కుట్లు పడ్డాయి. ఆ బిడ్డను మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాం. కానీ ఇలాగా చిన్న చిన్న ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలకు గురైన వారందరినీ మీ సంధానం తెస్తున్నాం. మీరు రక్షించండి, దర్శించండి, స్వస్థపరచండి ప్రభువా. మీ కార్యములు జరిగించమని అడుగుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము మీకు ప్రత్యేకమైన వందనాలండి. మన సమయం కొద్దిగా ఉంది. ఎప్పటికీ మనకు సమయం 11 నిమిషాలు అయిపోయింది. ఇంకా మన ముందున్నది 15 నిమిషాల సమయం. ఈ 15 నిమిషాల సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఉదయకాలంలోనే మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. మీ పర్సనల్ మెడిటేషన్, పర్సనల్ డివోషన్ ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. మీ వ్యక్తిగతమైన ధ్యానం కోసం మీరు ఏం చేయాలని మీరు అడిగితే మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే 5, 10, 15, 20 మీకు వీలైనంతసేపు తండ్రితో ముచ్చటించండి, ఆయనతో సంభాషించండి. స్పెండ్ టైం విత్ యువర్ గాడ్. మీ దేవునితో మీరు, మీ తండ్రితో మీరు సమయం గడపండి. మీ ఆత్మ భారాలన్నీ దింపేసుకోండి, వంపేసుకోండి. అలాగా రిలాక్స్ అయిపోండి. తర్వాత మెల్లగా ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నేను ఇప్పటిదాకా నీతో మాట్లాడాను, నువ్వు నాతో మాట్లాడమని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోండి. క్రమంగా చదవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథం మనం పూర్తి చేయాల్సిన బాధ్యత మనకుంది. అసలు దీనికి కాంటెంట్ ఏంటో, దీని సమ్మరీ ఏంటో, దీని ఎసెన్స్ ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు. తెలుసుకోవాల్సిన వారు తెలుసుకోవాలి, తెలుసుకున్నవారు మరింత లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్య ధ్యానాల్లో మనం ఉన్నాం. మీరు కూడా అపోస్తల కార్యములు ధ్యానించవచ్చు. నెల్లూరు జిల్లా, నెల్లూరు ఏరియా GFI గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసంలో సేవకులమైన మేము ఇంచుమించు 30 మంది సేవకులు ప్రతి నెల కూడుకొని 2 సంవత్సరాలకు పైగా యోహాను సువార్త ధ్యానాలు మొన్న ముగించుకోవడం జరిగింది. 21 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. ప్రభు చిత్తమైతే మత్తయి సువార్త కానీ, ప్రభు చిత్తమైతే రోమాపత్రిక కానీ, ప్రభు చిత్తమైతే అపోస్తల కార్యం కానీ మరి ఏదైనా ధ్యానించుకోవడానికి ఆగస్టు నెలలో వచ్చి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ధ్యానించాలి. ఉదయకాలం మీరు ధ్యానించాలనుకుంటారు, అయినప్పటికీ కూడా ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్, కొన్నిసార్లు ఎక్స్ట్రా తింటాం. కొన్నిసార్లు ఇంచుమించు 3 ఇడ్లీ తినేవాళ్ళు కొన్నిసార్లు అవసరతను బట్టి లేదన్నా కర్రీ బాగుండో, లేకపోతే చట్నీ బాగుండో, ఇంకేదైనా బాగుండడం వల్ల కొద్దిగా ఎక్కువ తినేసేటట్టు అవకాశం ఉంది. ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవాలి, ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలి. ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవడం తప్పేం లేదు. అలాగని అధికంగా తినమని కాదు. భౌతికమైన ఆహారం అధికంగా తీసుకుంటే సమస్య ఏమో కానీ ఆత్మీయమైన ఆహారము అధికంగా తీసుకుంటే సమస్య లేదు. కాబట్టి దేవుని వాక్యం కోసం సెకండ్ కోట, సెకండ్ డోస్ దేవుని వాక్యం కోసం మీరు దేవుని సన్నిధికి వచ్చారు. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పోయిన వారము జూన్ నెల 29వ తేదీ మా స్థానిక సంఘములో ఉజ్జీవ కూడిక ఏర్పాటు చేశాం. పాస్టర్ రిషికేష్ అనేటువంటి దేవజనులు హైదరాబాద్ నుంచి వచ్చి వారు వాక్య పరిచయం చేశారు. అది మాకు ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి కూడికలు జరుగుతున్నాయి, వేరు మీటింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కావలసిన ఆర్థిక వనరులు దేవుడు అనుగ్రహించాలని, ఈ కార్యక్రమాలు సజావుగా సాగాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 21st chapter verse 4. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. స్తోత్రం. When we went ashore, we found a number of believers and stayed with them for a week. They prophesied to Paul repeatedly, warning him by the Holy Spirit not to set foot in Jerusalem.
మేము ఆ సముద్ర తీరానికి ప్రాంతానికి వచ్చినప్పుడు లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు అద్దరికి వెళ్ళినప్పుడు కొంతమంది విశ్వాసుల్ని మేము కనుగొన్నాం. వి ఫౌండ్ అండ్ స్టేడ్ విత్ దెమ్. వారితో కలిసి కనుగొనబడినటువంటి పెద్ద పూర్వపు పరిచయాలు లేనటువంటి ఆ కొత్త విశ్వాసులతో లేకపోతే పాత విశ్వాసులు అయినప్పటికీ మాకు కొత్త వారైనటువంటి వారితో మేము ఒక్క వారం గడిపాము. దే ప్రొఫెసైడ్ టు పాల్ రిపీటెడ్లీ. పౌలు గారిని గురించి వారు మాటి మాటికి ప్రవచనం చెప్పారు. వార్నింగ్ హిమ్, హెచ్చరించారు. బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి పౌలు గారిని హెచ్చరించారు. ఏంటి హెచ్చరిక అంటే, యెరూషలేములో కాలు పెట్టవద్దు, యెరూషలేముకు వెళ్ళవద్దు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనము ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, దే ప్రొఫెసైడ్, వాళ్ళు ప్రవచనం చెప్పారు. వారు ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి అని రాయబడింది. దానికి కొద్ది వివరణాత్మకంగా దే ప్రొఫెసైడ్ టు పాల్ రిపీటెడ్లీ వార్నింగ్ హిమ్ బై హోలీ స్పిరిట్ నాట్ టు సెట్ ఫుట్ ఇన్ జెరూసలేం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రతి యూదుడు యెరూషలేముకు వెళ్ళాలని ఇష్టపడతాడు. యూదుడైనటువంటి బెంజమిన్ లేకపోతే బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తిని దేవుడు చెప్తున్నాడు, డోంట్ గో టు జెరూసలేం, నో నీడ్ ఆఫ్ గోయింగ్ దేర్. అక్కడ ఉన్న వాళ్ళే చెల్లాచెదరైపోయారు. మళ్ళీ వెళ్ళడం దేనికి? ఏ పట్టణంలోని ప్రజలు చెల్లాచెదరు కావడానికి కారణమైన వ్యక్తే. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పడగొట్టారో వాళ్ళు కట్టాల్సి వస్తుంది, ఎవరు తవ్వారో దాంట్లో పడాల్సి వస్తుంది, ఎవరు విత్తారో దాన్ని కోసుకోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు వాడుక భాషలో కూడా చదువుకుందామండి. 21వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. అక్కడ భక్తులు ఉండడం, భక్తులు లేకపోతే విశ్వాసులు లేకపోతే శిష్యులు ఉండడం కనుగొని వాళ్ళతో 7 రోజులు ఉన్నాము. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళవద్దని పౌలుతో చెప్పారు. కానీ వెళ్ళవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేముకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు పౌలు గారు. ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ప్రయాణం చేసి ఆ ప్రదేశంలో ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఏం చేస్తారు? నన్ను చంపుతారేమో, అంత మించి ఏం చేయలేరుగా. నా దేహమును చంపగలరేమో, కానీ నా దేహమును నా ఆత్మను చంపడానికి శక్తి కలిగిన వాడు నాతో ఉండగా దేహమును చంపువారు మాత్రం లేదా దేహాన్ని మాత్రమే చంపువారు నన్నేమి చేయగలరు? ఐఎమ్ రెడీ టు డై. ఐ డోంట్ కేర్ ఆల్ దిస్ పీపుల్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దిస్ పర్సిక్యూషన్. దే ప్రొఫెసైడ్ టు పాల్ రిపీటెడ్లీ వార్నింగ్ హిమ్. ప్రవచనం ద్వారా హెచ్చరిక వస్తుంది. ప్రవచనం అంటే నవ్వించేది కవించేది కాదు. సరే, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట లేకపోతే ధ్యానించాల్సిన మాట మన టైటిల్ శిష్యత్వం. శిష్యత్వాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు గత ఇంచుమించు ఒక 30-40 ఎపిసోడ్ల క్రితం 40 ఎపిసోడ్లు అనుకుంటాను, శిష్యత్వం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. శిష్యత్వం ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలుసు. స్వార్థ ప్రకటిస్తూ వెళ్ళాం. ఎవాంజలైజింగ్ బాగానే ఉంది. ఎవాంజలైజింగ్ ద్వారా గుర్తుపెట్టుకోండి, ఎవాంజలిజం ద్వారా అనగా సువార్థీకరణ ద్వారా, అనగా సువార్త విని కొంతమంది రక్షింపబడతారండి అంటే దాని అర్థం వాళ్ళు కనబడతారు. అనగా ఒక సువార్థికుడు కొంతమందిని కంటాడు. నెక్స్ట్ ఏంటి? కన్న తర్వాత మనం ఏం చేస్తాం? వదిలేయం, చెత్తబొట్లో లేకపోతే డస్ట్బిన్లో మనం పారేయం. కన్న తర్వాత పెంచడం ఆరంభిస్తాం. అలాగే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మీరు సమస్త దుష్టత్వమును కపటమును మానివేసి, ఆయన పేతురు గారు అన్నారు, రక్షణ విషయములో ఎరుగు నిమిత్తం నిర్మలమైనటువంటి వాక్యము అనేటువంటి పాలు అపేక్షించండి, ఆత్మవరాలను అపేక్షించండి అని చెప్పినటువంటి పౌలు గారు ఆయన
ఆత్మవరాల గురించి చెప్తే, అంటే ఆత్మవరాల గురించి మాత్రం చెప్పాడని కదా దాని అర్థం. వీళ్ళు వచ్చేసి లేదా పేతురు గారు వచ్చి మాట్లాడుతున్నమాట ఆత్మీయ ఆహారం కోసం, స్పిరిచువల్ ఫుడ్ కోసం, అక్షయమైనటువంటి ఆహారం కోసం అపేక్షించండి. ఉపేక్షలు దాటి వచ్చాం, అపేక్షల్లో ఉన్నాం. వరముల అపేక్షలో ఉన్నాం, వాక్యపు అపేక్షలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. అనగా ఉపేక్షను మనం విసర్జించి ఆత్మ సంబంధమైన అపేక్షలో ఉంటున్నాము. మన టైటిల్ శిష్యత్వం. శిష్యత్వమును గురించి అర్థం చేసుకోవడానికి 21వ అధ్యాయము 4వ వచనం. అసలు శిష్యత్వం అంటే ఏంటి? హౌ వీ హ్యావ్ టు డిఫైన్ డిసైపుల్షిప్. శిష్యులను కనుగొని, దేవుని స్తోత్రం. ఫస్ట్ టైం వాళ్ళు కనుగొంటున్నారు, లేకపోతే కనుగొన్న వాళ్ళు కొంతమంది పాత వాళ్ళు ఉన్నారో మరి తెలియదు. వాళ్ళతో మేము 1 వీక్ ఉన్నాం. మాకు కావాల్సిన ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏర్పాటు చేశారు, మాకు కావాల్సిన భోజన వసతి కల్పించారు, మా అవసరాలు తీర్చారు, ఇంటిని మర్చిపోయేటట్టు చేశారు. తర్వాత స్టేజ్ లేకపోతే తర్వాత స్టాప్, తర్వాత మజిలీని గురించి ఆలోచన రాకుండా చేశారు. అటువంటి ఆతిథ్యం ఇచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, వారి యొద్ద మేము కొన్ని దినాలు ఉన్నాం, లేదా అక్కడ ఉన్నాం, లేదా వారం రోజులు ఉన్నాం. 10వ వచనంలో మేము అనేక దినములు అక్కడ ఉండగా, కైసరాలో మేము అనేక దినాలు ఉన్నాం. కానీ ఎక్కడ శిష్యులను కనుగొన్నారు? 3వ వచనం, కుప్రా ఎదురుగా, సైప్రస్ ద్వీపానికి ఎదురుగా, అనగా బర్నబాస్ గారి ఊరికి దగ్గరగా వచ్చి, అప్పుడు గుర్తొచ్చింది, ఈ ఊరు ఏ ఊరో తెలుసా? మాజీ ఫ్రెండ్ లేదా పూర్వపు స్నేహితుడైనటువంటి బర్నబాస్ బ్రదర్, బర్నబాస్ అన్న వాళ్ళ ఊరు. దాని ఎదుటున్న, దాని ఎడమ తొట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అనగా ఇజ్రాయెల్ దేశము సిరియా దేశాన్ని కాదనుకొని ఈ 2 దేశాల్లో కాకుండా అన్ని జనులటువంటి ప్రాంతంలో తూరులో దిగితిమి. తూరు టైం, తూరు దేశపు అధిపతి, తూరు దేశపు రాజు అనేటువంటి మాటల్లో మనం పాత నిబంధనలో తూరు రాజు అయినటువంటి హీరాము అని రాయబడింది. అన్ని జనుల ప్రాంతం తూరు, సీదోను అనేటువంటి ప్రాంతాలు. అనగా దాని అర్థం ఏంటంటే, అన్య జనుల ప్రాంతంలో కూడా శిష్యులను మేము కనుగొన్నాం. శిష్యులు ఉండకూడని చోట కూడా ఉన్నారు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, శిష్యత్వము అంటే ప్రేమతత్వం. ఇట్స్ ఎ వే ఆఫ్ లవ్. శిష్యత్వం అంటే ప్రేమతత్వం అని. రెండవది, ఇదే 21వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే, వారు నీవు యెరూషలేములో కాలు పెట్టొద్దు అని ఆత్మ ద్వారా, అనగా పరిశుద్ధాత్మ ద్వారా, త్రూ ద హోలీ స్పిరిట్. ఏం జరిగింది? శిష్యత్వము అంటే ప్రత్యక్షత కలిగిన తత్వం. శిష్యత్వంలో ఎప్పుడు రివిలేషన్ ఉంటుంది. నేర్చుకుంటూ 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 ఉన్నప్పుడు ఆ నేర్చుకునే దాంట్లో క్రీస్తుని కనుగొనవచ్చు. దేవుని స్తోత్రం. శిష్యత్వము అంటే అది ప్రేమతత్వం అని, రెండవది ప్రత్యక్షత కలిగిన తత్వం అని, మూడవది 21వ అధ్యాయము 5వ వచనం. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. చాలండి, స్తోత్రం, హల్లెలూయా. మూడవది ప్రార్థనా తత్వం. ఒకటి అది ప్రేమతత్వం అని శిష్యత్వం అంటే, రెండవది ప్రత్యక్షతా తత్వం అని, మూడవది ప్రార్థనా తత్వం అని. 21వ అధ్యాయం 5వ వచనంలో అదే చూసాం. మేము మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరు సెలవు పుచ్చుకున్నాం. సెలవు పుచ్చుకోవడానికి ముందుగా మేము కలిసి ప్రార్థన చేసాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ మాట మనం గమనించినట్లయితే ఏంటిది? 4 కాదు 11వ వచనంలో మనం గమనిస్తే, వచ్చి
పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బాధించి అన్ని జనుల చేతికి అప్పగిస్తుడని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. చూడండి, ఆ శిష్యుల గురించి మనం ఆలోచిస్తున్నాం. శిష్యులు వాళ్ళని వదిలిపెట్టేసి ఇప్పుడు పిలుపు గారింట్లో ఉన్నారు. పిలుపు గారింట్లో ఉన్నప్పుడు ప్రవక్త వచ్చాడు. శిష్యులు ఏం చేయాలంటే వాళ్ళు ప్రవక్తల స్థాయికి రాలేదు. అగబులాగా వాళ్ళు తూరు దేశపు శిష్యులు అగబులాగా అగబస్రాగా తయారు కాలేకపోయారు. ఆత్మ ద్వారా పౌలుతో చెప్పినది క్లారిటీగా చెప్తున్నాడు అగబస్. బేసిక్ విషయాలు వాళ్ళు చెప్పారు, కానీ క్లారిటీతో సహా మన అగబస్ గారు చెప్పారు. అనగా శిష్యత్వం అంటే పెరుగుదల, పెరుగుతూ ఉండడం. అనగా ప్రత్యక్షతలు పొందుకునేటువంటి అప్పుడప్పుడు ప్రత్యక్షతలు పొందుకునే దగ్గర నుంచి ప్రవక్తలుగా మారేటువంటి స్థాయి. ప్రవక్తలుగా మారవచ్చు, ప్రవక్తలుగా మారడం అసాధ్యమేం కాదు. కాబట్టి మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే శిష్యత్వము అంటే అది ప్రేమతత్వం అని, శిష్యత్వం అంటే ప్రత్యక్షతా తత్వం అని, శిష్యత్వం అంటే అది ప్రార్థనా తత్వం అని, శిష్యత్వం అంటే పెరిగేటువంటి అభివృద్ధి చెందేటువంటి విస్తరించేటువంటి ఒక విధానం అని, తత్వం అని మనం అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇటు శిష్యత్వంలో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.